పైల్స్, ఫిషర్, ఫిస్టులా సర్జరీ ఆర్ లేజర్ ట్రీట్మెంట్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మేమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా రేపు మార్నింగ్ మీకు సర్జరీ ఉంది అనుకుంటే 1 నైట్ బిఫోర్ స్టార్ట్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. యూజువల్గా మేము 1 నైట్ బిఫోర్ అంటే ఆ ముందు రోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఒక స్టూల్ సాఫ్ట్నర్ సజెస్ట్ చేస్తాము. అండ్ నైట్ 11 ఆర్ 12 తర్వాత నుంచి సాలిడ్స్ అన్నీ తినటం ఆపేయమంటాము. అండ్ నెక్స్ట్ మార్నింగ్ 9కి మీకు సర్జరీ ఉందనుకుంటే అట్లీస్ట్ 3 hours బిఫోర్ మీరు క్లియర్ లిక్విడ్స్ అనేవి ఆపేయాలి. ఒకవేళ మీకు థైరాయిడ్, హైపర్ టెన్షన్ లాంటివి ఏమైనా ఉంటే వాటి మందులు తీసుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 o'clock 6 o'clock ఆ టైంకి 3 hours ప్రయర్ టు ద సర్జరీ ఫ్యూ సిప్స్ ఆఫ్ వాటర్తో ఆ టాబ్లెట్స్ అనేవి వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యే ముందు ప్రాపర్గా స్టూల్ పాస్ చేస్తే కంప్లీట్ ఎవాక్యుయేషన్ అయితే ఓకే. లేదు అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వగానే మీకు ఎనీమా అనేది ఇస్తాము స్టూల్ కంప్లీట్గా పాస్ అవుట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తాము. అండ్ ప్రయర్ టు షిఫ్టింగ్ టు ఓటీ అంటే సర్జరీకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఐవీ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఎందుకు అంటే హాఫ్ అన్ అవర్ ముందు ఎందుకు అంటే మనం సర్జరీ చేసే టైంకి యాంటీబయాటిక్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్లో ఉంటేనే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్ రేట్ అనేది చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ థింగ్, ఎనెస్థీషియా. మీరు షార్ట్ జనరల్ ఎనెస్థీషియా మైల్డ్ సెడేషన్లో కనుక సర్జరీ చేయించుకున్నట్టయితే ఇనీషియల్ హాఫ్ అన్ అవర్ కొంచెం డ్రౌజీగా ఉంటారు. ఆ తర్వాత ఒక 1 hourకి లేచి నడవచ్చు, అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీకు స్పైనల్ ఎనెస్థీషియా కనుక ఇచ్చినట్టయితే బ్యాక్కి ఇంజెక్షన్ అది ఇస్తాం కాబట్టి మీరు ఇనీషియల్ 4 hours కాళ్ళు కదపలేకపోతారు. ఆ తర్వాత స్లోగా నార్మల్గా నడవచ్చు, అన్నీ చేసుకోగలుగుతారు. సో ఇది పైల్ సర్జరీకి ముందు అండ్ డ్యూరింగ్ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వీడియోలో సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.